హాయ్ సార్. గుడ్ మార్నింగ్. హే ఆకాష్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఓకే, ఎలా జరుగుతుంది ఈ జావా ట్రైనింగ్ అంతా? ట్రైనింగ్ జాయిన్ అయ్యాను, కానీ మధ్యలో డ్రాప్ చేశాను. ఏమి ఎందుకు జావా ట్రైనింగ్ ఎందుకు స్టాప్ చేసావు మధ్యలో? అందరూ కెరియర్ పరంగా బాగుంటుందన్నారు. అందుకని మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుందామని వచ్చాను సార్. ఓ, ఓకే, జావాకి పైథాన్కి మధ్య డిసిషన్ అన్నమాట. ఓకే, ఫైన్. సో చాలా మందికి డౌట్ ఉంది యాక్చువల్గా. సో జావా బెటరా, పైథాన్ బెటరా అనేది. సో జావా ఒకప్పుడు చాలా బెటర్. సో ఒకప్పుడు జావా అనే టాప్ ట్రెండింగ్ టెక్నాలజీ మీన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ పైథాన్ వచ్చిన తర్వాత అన్డౌటెడ్గా అంటే డైలమా ఏం లేదు, ఖచ్చితంగా నేను చెప్పగలను. పైథాన్ ఈజ్ బెటర్ నౌ. కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. టాప్ ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రైట్ నౌ ఇన్ మార్కెట్ అంటే మాత్రం ఖచ్చితంగా పైథానే వస్తుంది ఇప్పుడు. కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. సో ఒకప్పుడు పైథాన్ రాకముందు మాత్రం జావా చాలా బెటర్గా ఉండింది. జావా చాలా టాప్లో ఉండింది. కానీ పైథాన్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా జావాకి ప్రాబ్లం అయితే ఉంది. అలాగని జావా వేస్ట్, నేను ఎవరు జాయిన్ అవ్వద్దని అన్నాను. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకునేంత స్కోప్ మీకుంటే, లేదా నాకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఒకటే, నేను బెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను నేర్చుకుంటాను అని మీకు ఉద్దేశం ఉన్నప్పుడు గో ఫర్ పైథాన్ అదర్ దెన్ జావా. లేదండి నాకు ఆల్రెడీ జావా వచ్చు, నేను ఇప్పుడు పైథాన్ నేర్చుకోవడం చాలా కష్టం నాకు అనుకున్నప్పుడు గో విత్ ద జావా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు స్టాప్ జావా. బట్ సిచ్యువేషన్ కరెంట్ ఉన్న మార్కెట్లో పరిస్థితి ఏంటంటే జావా ప్రాజెక్ట్స్ కొత్తవి రావడం చాలా తగ్గిపోయింది. ఆల్రెడీ జావా ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్, ఎప్పటి నుంచో ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాజెక్ట్స్, వాళ్ళు కస్టమర్స్ జావా నుంచి పైథాన్కి షిఫ్ట్ అవ్వలేక ఆ జావా మీద అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్స్ మాత్రమే ఖచ్చితంగా మనకి వస్తున్నాయి. ఇప్పుడు ఇది కరెంట్ రన్ అవుతున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ జావా మీద మాత్రం చాలా చాలా తక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే స్క్రాచ్ నుంచి, ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ మొత్తం అన్ని కూడా ఐటీ కంపెనీస్కి ఎక్కువ పైథాన్ మీదే వస్తుంది. సో దట్స్ వై ఐఎమ్ రికమెండింగ్ పైథాన్ టు ఎవ్రీవన్. సో కస్టమర్స్ ఎందుకు ఎక్కువ పైథాన్ మీద రిఫరెన్స్ చేస్తుంటే ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు రాదర్ దాన్ జావా అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళకి తొందరగా ప్రాజెక్ట్ త్వరగా అయిపోతుంది, ఈజీ టు రైట్ అండ్ ఫాస్టర్ టు పైథాన్, చాలా ఫాస్టర్గా మనకి ప్రాజెక్ట్స్ ఫినిష్ అవుతున్నాయి. ఇలా వాళ్ళకి బిల్లింగ్ తక్కువ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఎఫర్ట్ సేవ్ అవుతుంది. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి కస్టమర్స్కి. సో వాట్ ఆర్ ద కస్టమర్ ఈజ్ ఆస్కింగ్, ఐటీ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు సర్వీస్ దట్. వాళ్ళు ఏదైతే ఐటీ కంపెనీస్ దానికి అదే సర్వీస్ చేస్తాయి. ఐటీ కంపెనీస్కి ఏది కావాలో అవే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాయి. సో దిస్ ఈస్ ద డిమాండ్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ ద క్లయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఐటీ కంపెనీకి వచ్చి ఆ డిమాండ్ మళ్ళీ మనకి ఎంప్లాయీస్ దాకా వస్తుంది. సో దట్స్ వై ఐఎమ్ రికమెండింగ్ ఎవ్రీ వన్ టు జాయిన్ జావా ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ టు చూస్. నాకు ఆప్షన్ నేను చూస్ చేసుకునే స్కోప్ నాకుంది, నాకు జావా అయినా ఒకటే, పైథాన్ అయినా ఒకటే అనుకుంటే గో ఫర్ పైథాన్. బికాస్ ఖచ్చితంగా చెప్పగలను జావా కన్నా ఇప్పుడు పైథాన్ ఈజ్ బెటర్. లేదంటే నాకు జావా ఆల్రెడీ వచ్చు అనుకుంటే మాత్రం గో ఫర్ జావా. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు. ఓకే, ఫైన్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.